మోషన్లో పార్ట్ 3 వీడియో, పార్ట్ 2 వీడియోస్ చూడకపోతే పార్ట్ 2 వరకు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఇంపల్స్ గురించి నేర్చుకుంటాం. చేంజ్ ఇన్ మొమెంటం ఇన్ డిఫరెంట్ కేసెస్లో చేంజ్ ఇన్ మొమెంటం ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. సో ఇంపల్స్ అంటే ఏంటి? ఒక లార్జ్ ఫోర్స్ షార్ట్ టైంలో యాక్ట్ చేయడానికి మనం ఇంపల్స్ అంటాం. ఒక లార్జ్ ఫోర్స్ షార్ట్ టైంలో యాక్ట్ చేయడానికి మనం ఇంపల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ వెళ్తుంది v వెలాసిటీతో. ఒక కారు వెళ్ళే కార్ని బ్రేక్ వేసి ఆపేసాం. అప్పుడు దాకా దానికి వెలాసిటీ అంతా v, వెంటనే దాని వెలాసిటీ ఏమైపోయింది? 0. అంటే ఏమైంది? ఒక లార్జ్ ఫోర్స్ ఒక షార్ట్ టైంలో యాక్ట్ చేసింది. లార్జ్ ఫోర్స్ షార్ట్ టైంలో యాక్ట్ చేసి దాన్ని ఏమంటాం? ఇంపల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్ వచ్చింది, బ్యాట్తో కొట్టావు, ఏమైంది? షార్ట్ టైంలో బాల్ మీద ఫోర్స్ యాక్ట్ అయింది. బిల్డింగ్ మీదకి వెళ్ళి ఒకడు దూకేసాడు, కింద పడ్డాడు, ఏమైంది? షార్ట్ టైంలో ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేసింది. అలా షార్ట్ టైంలో ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తే దాన్ని మనం ఏంటాం? ఇంపల్స్ అంటాం. సో ఇంపల్స్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జ్ ఫోర్స్ ఇంటూ షార్ట్ టైం. ఏంటిది? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ ఇంపల్స్ ఈజ్ ఏ వెక్టార్ బికాస్ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్. సో ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జ్ ఫోర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైం. And of course this is usually very large and this is usually very small. మనం న్యూటన్స్ సెకండ్ లాలో చదువుకున్నాం. న్యూటన్ సెకండ్ లా ఏంటి? F bar is equals to delta P bar by delta T. Rate of change of momentum is equals to external force అని చెప్పి. దాని నుంచి డెల్టా P ఎంత చెప్పండి? ఫ్రమ్ సెకండ్ లా F bar into delta T. మరి ఇది కూడా అదేగా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పీ బార్ అని రాయొచ్చుగా. అంటే ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ అని కూడా అనొచ్చు కదా. చేంజ్ ఇన్ మొమెంటమ్ కూడా అనొచ్చు. బట్ డెల్టా పీకి జేకి ఇంట్యూషన్లో తేడా ఉంది, దాని యూజ్ చేసే విధానంలో తేడా ఉంది. డెల్టా పి ఎప్పుడు అంటాము? స్లో చేంజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్లో వెళ్తున్నావు v వెలాసిటీతో, బాగానే ఉంది. v వెలాసిటీతో వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే v వెలాసిటీ కాస్త ఏమైపోయింది? 0 అయిపోయింది. ఎంత టైంలో? చాలా తక్కువ టైంలో. అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేసాం. అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఇంపల్స్ అంటాం. ఏం అప్లై చేసామంటే ఇంపల్సివ్ ఫోర్స్ అంటాం. ఈ ఫోర్స్ ఉంది కదా లార్జ్ ఫోర్స్, ఈ ఫోర్స్ని మనం ఏమంటాం అంటే ఇంపల్సివ్ ఫోర్స్ అంటాం. అదైందా? అలా కాకుండా అదే కార్ మీద ఎస్కలేటర్ మీద నువ్వు యాక్సలరేటర్ మీద నువ్వు కాల్ తీసేసావు. యాక్సలరేటర్ మీద కాల్ తీసేస్తే స్లోగా వెలాసిటీ తగ్గి రోడ్డుకున్న ఫ్రిక్షన్ వల్ల ఆ వెలాసిటీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత కార్ వెలాసిటీ 0 అవుతుంది. అప్పుడు ఇంపల్స్ అనవు. అప్పుడు కూడా వెలాసిటీ v నుంచి 0నే అయ్యింది, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏమైపోతుంది? ఇంపల్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, ఇంపల్సివ్ ఫోర్స్ తగ్గిపోతుంది. ఎందుకు? దిస్ డెల్టా పి ఈజ్ సేమ్, బట్ డెల్టా టీ ఎక్కువ చేసేస్తే ఇది యూజువల్గా స్మాల్ ఉంటుంది, అప్పుడు ఇది లార్జ్ ఉంటుంది. కానీ ఇది పెద్దది చేసేస్తాం అనుకో డెల్టా టీ, ఎఫ్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అప్పుడు ఇంపల్సివ్ ఫోర్స్ ఏమైపోద్ది? తగ్గిపోతుంది అనమాట. సో ఇంపల్స్ అనేది యూజువల్గా వెన్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, దాన్ని మనం ఇంపల్స్ అంటాం. అర్థమవుతుందా? ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సో ఇంపల్స్ J is equals to F into delta T, that is equals to delta P అని రాయొచ్చు. ఇప్పుడు ఈ లార్జ్ ఫోర్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఇఫ్ డెల్టా T ఈజ్ వెరీ వెరీ స్మాల్. సో హౌ డూ యూ డిక్రీజ్ దట్ ఇంపల్సివ్ ఫోర్స్ అంటే ఏం చెప్తావు? యూ ఇంక్రీజ్ ద టైం. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టైం యూ డిక్రీజ్ ద ఇంపల్సివ్ ఫోర్స్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాల్ క్యాచ్ చేయాలి, క్రికెట్ బాల్ క్యాచ్ చేయాలి. వచ్చే బాల్ టక్మని ఇక్కడ పట్టేసుకున్నాం అనుకో, ఇది v వెలాసిటీతో వస్తుంది, టక్మని పట్టుకున్నాం, వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. అంటే చేంజ్ అయిపోయింది మొమెంటం. mv ఉండే మొమెంటం కాస్త అయిపోయింది 0 అయిపోయింది. మొమెంటం చేంజ్ అయింది. ఎంత టైంలో? చాలా తక్కువ టైంలో ఇలా పట్టేసుకుంటే ఏంది? నీకు ఇంపల్సివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, చెయ్యి వాచిపోతుంది. ఎందుకంటే ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకు నువ్వేం చేస్తావు? క్రికెట్ బాల్ పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకుంటావు, ఇలా వచ్చే బాల్ని ఇలా పట్టుకుంటాం అంటే ఏంటి, యు ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇట్ టు డిక్రీజ్ ఇట్స్ వెలాసిటీ.
డెల్టా టీ మ్యాక్సిమం చేస్తున్నావు, డెల్టా టీని లార్జ్ చేస్తున్నావు. డెల్టా టీ లార్జ్ చేస్తే ఇంపల్సివ్ ఫోర్స్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. దాంతో నువ్వు సేఫ్గా ఈ క్రికెట్ బాల్ని పట్టుకోగలుగుతావు. సో క్రికెట్ బాల్ని పట్టుకోవాలంటే ఈ విధంగా పట్టుకోవాలి, అంతేగాని ఇక్కడ పట్టుకోకూడదు. ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, షార్ట్ టైంలో నువ్వు లార్జ్ ఫోర్స్ని ఫీల్ అవుతావు. ఎందుకంటే డెల్టా పీ సేమ్ ఇన్ బోత్ కేసెస్. ఇక్కడ కూడా వెలాసిటీని నువ్వు జీరో చేస్తున్నావు, ఇక్కడ వెలాసిటీని జీరో చేస్తున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? టైం. ఇఫ్ యూ మేక్ ఇట్ ఇన్ ఏ స్మాల్ టైమ్ you will feel large force, large impulsive force. If you make it in a large time, you feel small force. Got it? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పవచ్చు, ఈ క్రికెట్ బాల్తో పాటు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి కాంక్రీట్ గ్రౌండ్ మీద దూకేశాడు. ఒక బిల్డింగ్ హైట్ నుంచి కాంక్రీట్ రోడ్డు మీద దూకేశాడు. ఏమవుతుంది, అతను వి వెలాసిటీతో వచ్చి టక్మన్ రోడ్డుకి తాకాడు. వి వెలాసిటీతో వచ్చి టక్మన్ రోడ్డుకి తాకగానే తన వెలాసిటీ మొత్తం అయిపోయింది, జీరో అయిపోయింది. ఎంత టైంలో? వెరీ 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 షార్ట్ టైంలో అయిపోయింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది అతని వెలాసిటీ జీరో. సో హీ ఫీల్స్ లాట్ ఆఫ్ ఫోర్స్ అండ్ హీ విల్ ఎండ్ అప్ ఇన్ ఐసీయూ. గాట్ ఇట్? అలా కాకుండా మనం అదే కాంక్రీట్ రోడ్డు మీద పెద్ద గుట్ట ఇసుకేసాం, పెద్ద గుట్ట ఇసుకేసి అందులో తొక్కు మనం అదే హైట్ నుంచి దూకినప్పుడు అతనికి అదే వెలాసిటీ వస్తుంది, కానీ అతని వెలాసిటీ వెంటనే జీరో అయిపోదు. అతను ఏం చేస్తాడు, ఇసుకలోకి కూరుకుపోతాడు. ఆ మెత్తటి ఇసుకలోకి ఏమైపోతాడు, కూరుకుపోతాడు. కూరుకుపోయినప్పుడు హీఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ దట్ వి జీరో. ఆ వెలాసిటీని జీరో చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే అతను చాలా టైం తీసుకుంటాడో ఆ ఇంపల్సివ్ ఫోర్స్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ డెల్టా టీ, ఎఫ్ విల్ డిక్రీజ్. సో చాలా ఇంజ్యూరీస్ చాలా తగ్గిపోతాయి అతనికి. సో అక్కడ మనం ఎఫ్ని ఏం చేసాం, తగ్గించేసాం. ఎందుకు? డెల్టా టీని ఇంక్రీజ్ చేసాం కాబట్టి. అర్థమవుతుందా? ఒకవేళ ఇఫ్ జే ఈజ్ ఎ నాట్ కాన్స్టెంట్ ఫోర్స్, if F is not constant, force, if F is not constant but varies with time, అంటే టైం మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ వేరీస్ విత్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో టైం మీద డిపెండ్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి, J ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేట్ F ఇంటూ F బార్ అయితే F ఇంటూ dt. ఈ F ఏంటి, ఫంక్షన్ ఆఫ్ టైం కదా, ఇలా కూడా రాయొచ్చు. F ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం కాబట్టి కొన్ని టెక్స్ట్ బుక్స్లో F ఆఫ్ టీ అని కూడా రాస్తారు, బట్ F ఈజ్ ఏ F వేరీస్ విత్ టైం అని రాసాం కాబట్టి సరిపోద్ది. F ఇంటూ dt, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి, సమ్ టైమ్ T1 టు T2, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆర్ P ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ అని రాయొచ్చు, లేదా డెల్టా పీ అని రాయొచ్చు. డెల్టా పీ అంటే పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియలే కదా, డెల్టా పీ అని రాసుకోవచ్చు. సో వేరియబుల్ ఫోర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ T1 టు T2 FTT. కాన్స్టెంట్ ఫోర్స్ ఉన్నప్పుడు F ఇంటూ డెల్టా టీ అని రాసేయచ్చు. ఇఫ్ కాన్స్టెంట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, కాన్స్టెంట్ ఫోర్స్ ఇచ్చాడు అనుకోండి, F ఇంటూ డెల్టా టీ అని రాసేస్తాం. అలా కాకుండా ఫోర్స్ వేరియబుల్ అవుతుంది అనుకోండి, ఫోర్స్ వేరీ అవుతుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, F ఇంటూ dt అంటాం. ఈ మొత్తం టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ మనం ఇక్కడ చూపిస్తాం. ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ మనం ఇంపల్స్ అంటాం. ఈ టర్మ్ మనం ఇంపల్స్ అంటాం. మరి డెల్టా పీ ఏంటండి, చేంజ్ ఇన్ మొమెంటం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ అని రాయొచ్చు. పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ అని రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాం, మొమెంటం అంటాం. చేంజ్ ఇన్ మొమెంటం అంటాం. సో ఈక్వేషన్ మొత్తం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటాం. చాలాసార్లు వాడతాం ఫ్యూచర్లో, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అన్నానంటే అర్థం ఏంటి, ఇంటిగ్రల్ T1 టు T2 F dt ఈజ్ ఈక్వల్స్ టు పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్. పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ మనం ఏమంటాం, ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటాం అనమాట. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డెల్టా పీ తీసేద్దాం. ఈ డెల్టా పీ ఎందుకు మళ్ళీ ఈక్వేషన్లో డైరెక్ట్గా పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ అని రాస్తాం. సో దిస్ ఈజ్ ఇంపల్స్. ఈ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఇంపల్స్ అంటాము.
ఇదేమో చేంజ్ ఇన్ మొమెంటం అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఏమంటాం, ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటాం. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చేసుకున్నారా? రైట్. ఇప్పుడు ఒకసారి మనం చేసుకున్న ఈక్వేషన్స్ అన్నీ ఒకసారి రాద్దాం. ఇఫ్ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ద ఇంపల్స్ ఫార్ములా? J is equals to F into delta T. ఓకేనా? ఆర్ అదర్వైజ్ యూ కెన్ సింప్లీ రైట్ డెల్టా P. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డెల్టా T అని రాసి. అదే వేరియబుల్ ఫోర్స్ అనుకోండి, F ఈజ్ ఈక్వల్స్ టు F వేరీస్ విత్ టైమ్ అనుకోండి. J ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, T1 to T2 ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు T1 to T2 F dt, విచ్ ఈజ్ నథింగ్ బట్ P ఫైనల్ మైనస్ P ఇనీషియల్. అది వేరియబుల్ ఫోర్స్ ఫార్ములా, ఇదేమో కాన్స్టెంట్ ఫోర్స్ ఫార్ములా. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ఎఫ్ డిటి అన్నాడు. ఇంటిగ్రల్ వైడిఎక్స్ అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై ఇంటిగ్రల్ ఎఫ్ డిఎక్స్, సారీ వైడిఎక్స్? డివై బై డిఎక్స్ అంటే స్లోప్, మనం చాలాసార్లు నేర్చుకున్నాం డిఫరెన్షియేషన్లో. అది ఇంటిగ్రేషన్లో నేర్చుకున్నాం మనం. ఒకవేళ ఇంటిగ్రేషన్ వీడియో చూడకపోతే చూడాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మోషన్ స్ట్రైట్ లైన్లో పార్ట్ ఫోర్ వీడియో చూస్తే మీకు ఇంటిగ్రేషన్ వీడియో అది మోషన్ స్ట్రైట్ లైన్లో. సో వైడిఎక్స్ అంటే ఏంటి? ఏరియా అండర్ కర్వ్ y విత్ x యాక్సిస్. వైడిఎక్స్ అంటే ఏంటి? ఏరియా అండర్ ద కర్వ్. ఇప్పుడు ydt అంటే ఏంటి? ఏరియా అండర్ yt కర్వ్. దట్ మీన్స్ ఇంపల్స్ ఆర్ చేంజ్ ఇన్ మొమెంటమ్ is nothing but is the area under YT graph. Very important. So area under YT graph ఏంటి? ఏరియా అండర్ YT graph చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆర్ ఇంపల్స్. ఏరియా అండర్ VT గ్రాఫ్ ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఏరియా అండర్ VT గ్రాఫ్ డిస్ప్లేస్మెంట్. మరి ఏరియా అండర్ AT గ్రాఫ్ ఏంటి? ఏరియా అండర్ AT గ్రాఫ్ గుర్తుంటాయో మీకు, స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంటాయి, చేంజ్ ఇన్ వెలాసిటీ. సో జాగ్రత్తగా అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏరియా అండర్ YT గ్రాఫ్ ఏమవుతుంది? ఇంపల్స్ అవుతుంది. ఇంకా చాలా ఏరియా అండర్స్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గర రాసుకోండి లేకపోతే. ఓకేనా? నోట్ చేసుకోవాలి. A bullet is fired from gun. The force on the bullet ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చూడండి, 600 minus 2 into 10 power 5 into t. Is it a constant force? No, it is a variable force. When you have variable force, impulse formula T1 to T2 F dt. వేరియబుల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. ద ఫోర్స్ రెడ్యూసెస్ టు జీరోకి రెడ్యూస్ అవుతుందంట. ఎప్పుడు? when bullet leaves the barrel force becomes 0 అన్నాడు. మరి ఇక్కడ టైం ఇవ్వలేదు కదా, ఆ టైం గురించి ఆ క్లూ ఇచ్చాడు అన్నమాట. ఫోర్స్ ఇచ్చాడు, బాగానే ఉంది. మరి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అది అప్లై అయింది అంటే మనం మామూలుగా 0 to t కూడా తీసుకోవచ్చు కదా. ఇనీషియల్ టైం 0 అనుకున్నాం అనుకోండి, ఫైనల్ టైం t అవుతుంది. ఆ టైం ఇచ్చాడా? ఇవ్వలేదు. సో టైం ఇవ్వలేదు కాబట్టి ఆ టైం గురించి చెప్పాడు. ఫోర్స్ రిడ్యూసెస్ టు 0 ఎప్పుడు? లీవ్ అవ్వగానే అంటున్నాడు. సో ఫోర్స్ రిడ్యూసెస్ టు 0 ఎప్పుడు అవుతుందో చూద్దాం. F ఈజ్ ఈక్వల్స్ టు 600 minus 2 into 10 power 5 t అన్నాడు. ఇది 0 అంటాడు. 0 ఈజ్ ఈక్వల్స్ టు 600 minus 2 into 10 power 5 into t. సో t ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 600 by 2 into 10 power 5. ఇది ఇందులో కొట్టేస్తే 300 అవుతుంది. 300 కొట్టేసాం అనుకోండి, 3 into 10 power minus 3 అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 3 మిల్లీ సెకండ్స్. సో టైం వచ్చింది మనకి. సో టైం ఎలా వచ్చింది? ఫోర్స్ని 0 చేసుకుంటే టైం వచ్చింది. ఇండైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రైట్, మనకు టైం వచ్చేసింది కాబట్టి J bar ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు టైం ఎంత వచ్చింది? 3 into 10 to the power of minus 3. వాట్ ఈస్ ద ఫోర్స్? 600 minus 2 into 10 power 5 into t dt. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి జాగ్రత్తగా. ఇంటిగ్రేట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ తెలిసి ఉండాలి. మీకు ఇంటిగ్రేషన్ తెలియకపోతే పార్ట్ 4 వీడియో మోషన్ స్ట్రైట్ లైన్ ప్లేలిస్ట్లో చూడాలి.
అలాగే కార్డ్స్లో కూడా వదిలేస్తాం చూడాలి. జే బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 3 into 10 to the power of -3 600 into dt మల్టిప్లై చేస్తున్నా మైనస్ ఇంటిగ్రల్ 0 to 3 into 10 to the power -3 2 into 10 power 5 t dt. అది ఇంత డీటెయిల్గా కూడా చేయమే మనకు అలవాటు అయిపోయిన తర్వాత. సో జే ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, మళ్ళీ బారింది ఇక్కడ 1 డైమెన్షన్. జే ఈజ్ ఈక్వల్స్ టు 600 బయటకు వచ్చేసింది. ఓకేనా, 600 బయటకు వచ్చేసిన తర్వాత డిటీ ఉంటుంది. డిటీ ఇంటిగ్రేషన్ ఏంటి, టీ 0 to 3 into 10 power -3 మైనస్ 2 into 10 power -5 బయటకు వచ్చేసింది, -5 +5 2 into 10 power -5 +5 బయటకు వచ్చింది. ఇక మీకే ఉంటుంది టీడీటీ ఉంటుంది. ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ x²/2. సో ఇక్కడ కూడా t²/2. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 3 into 10 power -3. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. పాజ్ చేసి నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రాసుకున్నారా? రైట్. లిమిట్స్ ఎలాగా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో జే ఈజ్ ఈక్వల్స్ టు 600 ఇంటూ అప్పర్ లిమిట్ 3 into 10 to the power -3 మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ 0. తర్వాత మైనస్ 2 into 10 to the power +5 ఇంటూ ఆ 2 బయటికి తెచ్చేచ్చు, కాన్స్టెంటే కదా బయటికి తెచ్చేచ్చు. సో 9 into 10 to the power -6 బికాస్ స్క్వేర్ ఉంది కాబట్టి -0. సో ఇది కూడా జరిపేస్తుంది. రైట్, 2 క్యాన్సిల్. 3 into ఇదంటే 18, 2 zeros ఇక్కడ 3 zeros కాబట్టి 1.8. 9 into ఇక్కడ 10 power -1 అంటే మనకి ఏమొస్తుంది 0.9. సో వి గెట్ 0.9. యూనిట్స్ ఏంటి, న్యూటన్ సెకండ్, బికాజ్ ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం కాబట్టి న్యూటన్ సెకండ్ అని రాసుకోవచ్చు. అఫ్కోర్స్ దీనికి మొమెంటమ్ యూనిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంపల్స్ కాబట్టి న్యూటన్ సెకండ్స్ అని చెప్పేసాను. ఒకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు, వన్ థింగ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, యాక్సలరేషన్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అందుకే చెప్పిన, యాక్సలరేషన్, చేంజ్ ఇన్ మొమెంటమ్, చేంజ్ ఇన్ మొమెంటమ్, అలాగే ఇంపల్స్ ఆర్ ఆల్ సేమ్. ఇవన్నీ డైరెక్షన్స్ కూడా సేమే ఉంటాయి. సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న పాయింట్. నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఇన్ డిఫరెంట్ కేసెస్. సో ఈ డిఫరెంట్ కేసెస్లో ఒక బాడీకి మొమెంటం ఎలా చేంజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ ఏంటి, ΔP/ΔT. ఆ ΔP తెలియాలి కదా ఫోర్స్ కనుక్కోవాలంటే. ఆ ΔP అంటే ఏంటి, చేంజ్ ఇన్ మొమెంటం. మరి ఆ చేంజ్ ఇన్ మొమెంటం తెలియాలంటే మనం డిఫరెంట్ కేసెస్లో బాడీకి ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ మొమెంటం అనేది తెలియాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు ఒకటి తీసుకుందాం. ఎ బాల్ హిట్స్ ఎ వాల్ and falls freely or dead drop అంటే ఏంటి, పడిపోయింది అక్కడే, అంతేగాని మళ్ళీ వెనక్కి రాలే. అంటే ఇక్కడ బాల్ ఉంది, బాల్ v వెలాసిటీతో వెళ్తుంది, మాస్ అనేది m అనే బాల్ v వెలాసిటీతో ఈ వాల్ని హిట్ చేసి అక్కడ పడిపోయింది, ఫ్రీలీ ఫాలింగ్. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఏమైపోయింది, 0 అయిపోయింది. వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ mv. ఇన్ విచ్ డైరెక్షన్? లెట్ us say it is in x-axis direction. So because momentum is a vector, remember momentum is a vector. So pi bar is equals to mv into I cap అని తీసుకున్నా, ఎందుకంటే x-axis direction. Final momentum. What happens to the final momentum after hitting? Dead drop అంటే after hitting the ball velocity became 0. Final velocity 0. Final velocity 0 అంటే final momentum is also 0. So what is the change in momentum? Change in momentum delta p bar is equals to pf bar minus p initial bar. So delta p bar is equals to 0 minus mv into I cap. That implies minus mv I cap. That means what is the modulus of change? What is the change in momentum modulus అడిగితే మైనస్ అక్కర్లేదుగా, మ్యాగ్నిట్యూడ్ కాబట్టి m into v.
So if a ball hits, if a thing of mass m goes with a velocity v and hits a wall and dead drop, that means after hitting the velocity becomes 0, then the change in momentum is mv, because mv తో వెళ్ళింది ఇక మొమెంటం ఏం లేదు. సో చేంజ్ ఇన్ మొమెంటం ఎంత mv. మరి ఆ మొమెంటం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? దట్ మొమెంటం ట్రాన్స్ఫర్డ్ టు ద వాల్. ఆ వాల్కి ట్రాన్స్ఫర్ అయింది ఆ మొమెంటం అంతా కూడా. మొమెంటం ఎటు పోదు, ఆ మొమెంటం అంతా ఏమవుతుంది? వాల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రాసుకోవాలి. రాసుకున్నారు. మరి కిందకి ఎందుకు పడుతుంది? గ్రావిటీ వల్ల. గ్రావిటీ లేదనుకోండి అక్కడే ఉంటుంది. అర్థమైందా? గ్రావిటీ వల్ల అది కింద పడుతుంది. నెక్స్ట్ కేసు చూద్దాం. For example, in that situation, in that first case, you can also write force exerted by wall on ball is equals to delta p by delta t. Delta p by delta t. Delta p ఎంత వచ్చింది మనకి? ఇందాక mv వచ్చింది. mv by టైం ఎంత? సమ్ టైం t. t టైమ్ అది కాంటాక్ట్లో ఉంది అనుకుందాం. let t be the time in contact with wall. Let t be the time in contact. Let t be the time in contact with the wall. So then force exerted by wall on ball is equal to delta p by delta c. So mv by t అన్నమాట. అది కూడా రాసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకో. నెక్స్ట్ టాపిక్ ఇవ్వాలి. రైట్. సో చేంజ్ ఇన్ మొమెంటం తెలిస్తే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఫోర్స్ కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకే. సెకండ్ కేస్, ఇఫ్ ఏ బాల్ హిట్స్ ద వాల్ అండ్ రీబౌన్సెస్. ఈసారి అక్కడ డెడ్ డ్రాప్ అయిపోలేదు. నౌ ఇట్ రీబౌన్సెస్ బ్యాక్, వెనక్కి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్, m అనే మాస్ ఉన్న బాల్ v అనే వెలాసిటీతో వెళ్తుంది. వెళ్ళి హిట్ అయిన తర్వాత మళ్ళీ బాల్ ఏం చేస్తుందంటే వెనక్కి వస్తుంది. అప్పుడు ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం. డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్, బట్ ఇట్ ఈస్ వెక్టార్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. డెల్టా పీ బార్ ఈజ్ ఈక్వల్స్ పీ ఫైనల్ ఎలా ఉంది? mv ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్ మనం ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటే, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటే, ఈ డైరెక్షన్ మనం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అని తీసుకోవచ్చు. సో ఫైనల్ అంటే ఏం చెప్తావు? mv ఈజ్ ద మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. But in which direction? Minus I cap direction. Minus initial mv is in this direction. So mv into I cap. So what do you get? Delta p bar is equals to minus 2mv I cap. So if a ball goes with mv, comes back with mv, you think there is no change in momentum. అరే ఎంవీతో వెళ్తుంది, ఎంవీతో వెనక్కి వస్తుంది, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏం లేదనుకుంటాం. కానీ ఇట్స్ నాట్ ఏ స్కేలార్. మొమెంటమ్ ఈజ్ నాట్ ఏ స్కేలార్, ఇట్ ఈస్ ఏ వెక్టార్. సో వెక్టార్ అయినప్పుడు డైరెక్షన్ మ్యాటర్స్. ఫస్ట్ ఎంవీ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, సెకండ్ ఎంవీ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దేర్ ఈజ్ ఎ చేంజ్. ఎంత చేంజ్ అంటే 2mv చేంజ్ ఉంది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ డెల్టా పి? 2mv. గాట్ ఇట్? నోట్ చేసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్ నోట్ చేసుకున్నారా? రైట్. v1తో వెళ్ళి v2తో వస్తున్నాము. ఇట్ ఈస్ గోయింగ్ విత్ v1 వెలాసిటీ అండ్ కమింగ్ బ్యాక్ విత్ v2 వెలాసిటీ. దెన్ దిస్ విల్ బి v2, దిస్ విల్ బి v1. అప్పుడు ఏమవుతుంది చూడండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ m కామన్ తీస్తే v2 ప్లస్ v1 ఇంటూ I cap. I take minus m common. Then delta p bar modulus is equals to m into v2 plus v1. Got it? Note చేసుకోవాలి. If it is coming with v1 and going back with v2. Next case చూద్దాం. సో ఇది అర్థం చేసుకోవడం ద్వారా మీకు చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక అప్రోచ్ ఎలా ఏంటి అనేది తెలుస్తుంది. థర్డ్ కేసు చూసుకుంటే, లెట్స్ టేక్ ఎ వాల్ అండ్ ఎ బాల్ హిట్స్ విత్ ఎన్ యాంగిల్ అండ్ రీబౌన్సెస్ విత్ ఈక్వల్ యాంగిల్ విత్ ఈక్వల్ వెలాసిటీ. వీతో వచ్చి వాల్ని హిట్ అయింది, వీతో మళ్ళా రీబౌన్స్ అయింది. సింపుల్ కేస్. సో బాల్ వచ్చింది, హిట్ అయింది,
మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, రీబౌన్స్ అయింది విత్ ఈక్వల్ యాంగిల్. 45 degrees 45 degreesతో ఇలా హిట్ చేశాను, 45 degreesతో వెళ్ళిపోయింది. సో యాంగిల్ ఈజ్ మేడ్ విత్ నార్మల్. విత్ ద వాల్ కూడా తీసుకోవచ్చు, ఎనీ యాంగిల్ యూ కెన్ టేక్, ప్రాబ్లంలో ఏది ఇస్తే అది తీసుకోవాలి. విత్ ద నార్మల్ తీసుకున్నాను నేను ఈ ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఇచ్చిన ఈ వెక్టార్స్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి, 2 ముక్కలు చేయాలి. ఎందుకంటే వెక్టార్ ఫామ్లో రాయాలంటే 2 ముక్కలు చేయాలి కదా. 2 ముక్కలు చేసామనుకోండి, దిస్ ఈజ్ ద వెక్టర్ గోయింగ్ rightward, సో యూ హ్యావ్ ఎ rightward కాంపోనెంట్. దిస్ ఈజ్ ద వెక్టర్ గోయింగ్ upward, సో యూ హ్యావ్ ఎ upward కాంపోనెంట్. ఎప్పుడైనా ఒక వెక్టర్ ఉందంటే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో చూసుకోవాలి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ తెలియకపోతే మన వెక్టార్స్ ప్లేలిస్ట్ చూడాలి, అందులో దొరుకుతుంది మీకు. సో ఇది వెలాసిటీ v అయితే ఇది టీటా అన్నాను, ఇది టీటా అంటే ఈ 2 లైన్స్ ప్యారల్ ఉన్నాయి కదా, మరి ఇది టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది టీటా, ఎందుకంటే ఈ 2 ప్యారల్ లైన్స్ కాబట్టి, 2 హారిజాంటల్ లైన్స్ కాబట్టి, రైట్. ఇప్పుడు ఇది v అన్నాను కాబట్టి ఇది ఏమొచ్చేస్తుంది, దిస్ కాంపోనెంట్ ఈస్ టచింగ్ టీటా. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ కాంపోనెంట్ టచింగ్ టీటా యూ హ్యావ్ v cos టీటా అండ్ అనదర్ కాంపోనెంట్ ఈజ్ v sin టీటా. ఇక్కడ చూద్దాం, దిస్ ఈజ్ గోయింగ్ అప్, సో యూ హ్యావ్ ఎ అప్వర్డ్ కాంపోనెంట్. This is going left, so you have a left component. So this component, this vector is resolved into 2 components. This is theta, same line, and this is horizontal and this is horizontal. So you will have theta here. So here you have v cos theta, and here you have v sin theta. Right? ఇప్పుడు ఫస్ట్ వెలాసిటీని రాద్దాం. pi bar is equals to m into vi bar అంటే ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, v cos theta, ఎటువైపు ఉంది i cap సైడ్ ఉంది. సో v cos theta i cap. మన రెండో కాంపోనెంట్ పైకి ఉంది, సో ప్లస్ v sin theta j cap. అది ఫస్ట్ మూమెంట్. ఫస్ట్ మూమెంటం ఈజ్ v cos theta i cap, v sin theta j cap. మరి సెకండ్ మూమెంటం రాద్దాం, p final bar is equals to m into this v cos theta is this side, that means minus v cos theta I cap. తర్వాత v sin theta is upwards, so you have plus v sin theta j cap. అంటే విషయం ఏంటి ఇక్కడ, v cos theta has changed its direction. v cos theta వెళ్ళి వెనక్కి వచ్చేసింది, కానీ v sin theta ఏమైనా చేంజ్ అయిందా, ఏం అవ్వలే. ఎందుకంటే ఎలాంగ్ y యాక్సిస్ నో వన్ ఈజ్ యాక్టింగ్. ఈ నార్మల్ సైడ్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ వాల్కిని బాల్కి ఉన్న నార్మల్ ఫోర్స్, మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ ఎలాంగ్ నార్మల్. కానీ హారిజాంటల్గా ఎవరు యాక్ట్ చేయడం అంటే ఈ డైరెక్షన్లో ఎవరు యాక్ట్ చేయడానికి లేరు కాబట్టి v sin theta అలాగే ఉంది. దెర్ ఇస్ నో చేంజ్ అలాంగ్ y యాక్సిస్, ఓన్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ అలాంగ్ x యాక్సిస్. అది మనకు ఇప్పుడే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 2 సబ్ట్రాక్ట్ చేయాలి. డెల్టా p bar ఈజ్ ఈక్వల్స్, ఈ 2 సబ్ట్రాక్ట్ చేస్తే దీస్ 2 టర్మ్స్ ఆర్ సేమ్, సో దే విల్ బి క్యాన్సిల్డ్ అవుట్. దిస్ మైనస్ దిస్, p ఫైనల్ మైనస్ p ఇనిషియల్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులోంచి ఇది తీసేస్తాం, ఇందులోంచి ఇది తీసేస్తాం. సో మైనస్ mv cos theta మైనస్ ఇందులోంచి తీసేస్తాం mv cos theta i cap. ఓకేనా, ఇందులోంచి తీసేస్తున్నాం కదా, p ఫైనల్ మైనస్ p ఇనిషియల్ కదా అందుకు. అండ్ సెకండ్ టర్మ్ ఏమైపోయింది, 0 అయిపోయింది. సో డెల్టా p bar ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, మైనస్ 2mv cos theta i cap. అంటే మనకి ఏమొచ్చింది, జస్ట్ 2mv వచ్చింది అంతే. మనకు అంతకుముందు 2mv ఎలా వచ్చిందో ఇక్కడ కూడా 2mv వచ్చింది, కాకపోతే ఎక్స్ట్రా ఏమొచ్చింది, cos theta వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయ్యేది ఎవరు, v cos theta. v cos theta ఈస్ టేకింగ్ ఇట్స్ టర్న్, టేకింగ్ ఏ యూ టర్న్. సో v cos theta తిరుగుతుంది, v cos theta వచ్చి v cos theta వెనక్కి వస్తుంది. కాబట్టి ఎంత చేంజ్ ఇన్ మూమెంట్ అంటే 2mv cos theta అని చెప్తాం. sin theta ఏమైనా మారిందా, ఏం మారలేదు కదా, కాబట్టి దాని కాంట్రిబ్యూషన్ ఏం లేదు. ఓకేనా, నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇచ్చినప్పుడు v వెలాసిటీ దీంతో టీటా తీసుకున్నాగా, టీటా నార్మల్ది తీసుకున్నాం. అలా కాకుండా టీటా నార్మల్ది తీసుకుంటే మనకి ఏమొచ్చింది, 2mv cos theta వచ్చింది చేంజ్ ఇన్ మూమెంట్. అలా కాకుండా మనకి వాల్తో తీసుకున్నాం అనుకోండి, వాల్తో తీసుకున్నాం, ఇది v, దిస్ ఈజ్ ఆల్సో v, వాల్తో తీసుకున్నాం. సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 90 - θ.
So if you substitute 90 minus theta there, 2mv cos 90 minus theta. In place of theta, what do you have? In place of theta, you have 90 minus theta. So you get 2mv sin theta. But you don't need to remember. ఇప్పుడు ఇది కాస్ theta అవుతుందో తర్వాత sin theta అవుతుందండి, సింపుల్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వేరియబుల్ మాస్ సిస్టమ్ మీద చేద్దాం. వేరియబుల్ మాస్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take a pipe of cross section ఏ అనే క్రాస్ సెక్షన్ ఉన్న పైప్ని తీసుకున్నాను. ఇందులోకి వెళ్ళి మనకి వాటర్ బయటకు వస్తుంది. ఎంత వెలాసిటీతో బయటకు వస్తుంది? v వెలాసిటీతో బయటకు వస్తుంది. అప్పుడు మనం పైప్ని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇది v వెలాసిటీతో బయటకు వచ్చిందంటే పైప్ని వెనక్కి తన్నుతుంది. సో ఈ వాటర్ ముందుకు వస్తుందంటే పైప్ని వెనక్కి తోస్తుంది కదా. లైక్ రాకెట్ ఉంది, రాకెట్లో నుంచి గ్యాసెస్ బయటకు వస్తున్నాయంటే రాకెట్ ఏం చేస్తే పైకి ప్రొజెక్ట్ చేస్తాయి, పైకి ఫోర్స్ అప్లై చేస్తాయి. అలాగే దీని మీద కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇప్పుడు గన్ పేల్చావు, బుల్లెట్ బయటకు వచ్చింది. సేమ్ బుల్లెట్స్ ఎలా అయితే మన గన్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాయో అలాగే వాటర్ బయటకు వచ్చినప్పుడు పైప్ మీద మనకి ఫోర్స్ అప్లై చేస్తాయి. ఇది వేరియబుల్ మాస్ సిస్టంలోకి వస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది ఇట్ ఈస్ కమింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v ఈజ్ కాన్స్టెంట్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? మాస్ ఈజ్ ఎజెక్టింగ్ అవుట్, బయటికి వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ dm మాస్ ఈజ్ కమింగ్ అవుట్ ఇన్ dt టైం. dm బై dtని ఏమంటాం? రేట్ ఆఫ్ ఫ్లో అంట. ఎంత మాస్ బయటకు వస్తుంది, అర్థమైందా? ఎంత మాస్ బయటకు వస్తుంది అంటే dm రేట్ బయటకు వస్తుంది dt టైంలో. కాస్త మాస్ dm మాస్ కాస్త టైంలో dtలో బయటకు వస్తుంది. రైట్, ఇప్పుడు ఫోర్స్ ఏంటి చూద్దాం. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు dp బై dt కదా. p ప్లేస్ ఏం రాస్తావు? mv బై dt. బట్ వేరియబుల్ మాస్ సిస్టమ్ మనం ఏం చెప్పుకున్నాం? మాస్ వెలాసిటీ కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది, dm బై dt అని రాసుకోవచ్చు. గట్ ఇట్? సో వాట్ ఈస్ ద వేరియబుల్ మాస్ సిస్టమ్ ఫార్ములా? F ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ dm బై dt. ఓకే, ఇక్కడకు ఒక ఫార్ములా వచ్చింది. కానీ వాడు dm బై dt కూడా ఇవ్వడు. dm బై dt కూడా ఇవ్వలేదు. దే హ్యావ్ గివెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్, రో. వాటర్ ఆర్ ఎనీ లిక్విడ్, రో అనేది డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ అనుకుందాం. అప్పుడు ఇంకా ఈ ఫార్ములాని ఎలా చేంజ్ చేసుకోవచ్చు చూడండి. v ఇంటూ d బై dt ఇంటూ మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకోవచ్చుగా. దట్ ఈస్ v ఈజ్ వాల్యూమ్, దిస్ v ఈజ్ వెలాసిటీ, దట్ v ఈజ్ వాల్యూమ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకోవచ్చు. F ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ దాన్ని ఇంకా రాసుకోవచ్చు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ని ఏరియా. అయితే ఒక నిమిషం, ఇక్కడ ఒక చిన్న టర్మ్ మనకి ఇంపార్టెంట్ టర్మ్ చెప్పుకోవచ్చు. డెన్సిటీ కాన్స్టెంట్ కదా బయటకు ఇచ్చేది, v రో dv బై dt. dv బై dt అంటే ఏంటి? వాట్ ఈస్ dv బై dt? హౌ వాల్యూమ్ ఈజ్ చేంజింగ్, హౌ మచ్ వాల్యూమ్ ఈజ్ కమింగ్ ఇన్ dt టైం. ఈ dv బై dtని మనం ఏమంటాం అంటే రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. ఏమంటామా? రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, టెర్మినాలజీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ dm బై dt ఇచ్చేసాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఫార్ములా? dm బై dt ఇచ్చాడు నీకు ఎలా తెలుస్తుంది? యూనిట్స్లో kg/s అని ఇస్తాడు. kg/s ఇచ్చాడంటే dm బై dt ఇచ్చాడు. అలా కాకుండా dv బై dt ఇచ్చాడు. dv బై dt ఇచ్చాడు నీకు ఎలా తెలుస్తుంది? మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఎందుకంటే dv అంటే వాల్యూమ్ కదా, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్, t అంటే సెకండ్. మీటర్ క్యూబ్ బై సెకండ్ ఇచ్చాడు dv బై dt. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఇఫ్ వాల్యూమ్ ఈజ్ గివెన్, రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ గివెన్. If rate of flow is given, v rho dv by dt. If dm by dt is given, v dm by dt. ఇప్పుడు వాల్యూమ్ కూడా ఇవ్వలేదు, ఏరియా ఇచ్చాడు. వాల్యూమ్ కూడా ఇవ్వలేదు, ఏరియా ఇచ్చాడు. సో దీన్ని మళ్ళీ మనం మార్చుకోవాలి. సో F ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ డెన్సిటీ ఇంటూ d బై dt, వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్ అని రాసుకోవచ్చు. లెంత్ అంటే ఇక్కడ ఎల్ dt టైంలో dl వచ్చింది లెంత్, అర్థమైందా? సో అప్పుడు ఏరియాని మనం బయటికి తీసేస్తే, ఇది రాసుకోండి, నేను అది చెప్తాను. ఇది రాసుకొని పాజ్ చేసి రాసుకోవాలి. ఇది జరిపేస్తున్నాను ఇటువైపు. సో అక్కడ ఏరియా కూడా బయటకు వచ్చేస్తే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు v రో ఏరియా dl బై dt. వాట్ ఈజ్ దిస్ dl బై dt? వెలాసిటీ. ఎంత లెంత్ బయటకు వస్తుంది అంటే ఎలా తెలుస్తుంది నీకు? వెలాసిటీ. dx బై dt ఈజ్ వెలాసిటీ. అలాగే dl లెంత్ dt టైంలో బయటకు వస్తుందంటే దాన్నే కదా మనం వెలాసిటీ అంటాం. వెలాసిటీ ఆఫ్ ది లిక్విడ్ అంటే ఏంటి? ఎంత లెంత్ ఆఫ్ లిక్విడ్ బయటకు వస్తుంది ఇన్ టైం t.
సో అది దాని వెలాసిటీ అంటే ఇక్కడ వెలాసిటీ ఉంది, ఇక్కడ వెలాసిటీ ఉంది. సో ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది చూడండి, ఏ రో velocity into velocity v square. This is the formula if area, density, velocities are given. So how much force will be acted on the pipe if a liquid is coming out with velocity v అంటే ఏం చెప్తావు, a rho v square అని చెప్తావు, లేదంటే v into dm by dt అని చెప్తావు, లేదంటే v rho dv by dt అని చెప్తావు. అవన్నీ ఒక దగ్గర రాద్దాం, ముందు ఇది రాసుకోండి, పాజ్ చేసి ఇది రాసుకోవాలి. రాసుకున్నారా? రైట్. చెరిపేసి మనం ఏం చేద్దామంటే అన్నీ ఒక దగ్గర రాద్దాం. ఫోర్స్ ఆన్ పైప్ ఈజ్, ఫోర్స్ ఆన్ పైప్ F is equals to, ఫస్ట్ ఫార్ములా V dm by dt, అది కాకుండా V rho dv by dt, అదే కాకుండా a rho v square. These are all the formulas on the pipe. హోస్ అంటారు, లేదా పైప్ అనొచ్చు, లేదా హోస్ అనొచ్చు కదా, అనొచ్చు. రాసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఈ పైప్లోంచి వాటర్ వచ్చి వాల్ని హిట్ చేస్తుంది. హిట్ చేసిన తర్వాత ఎలా మూవ్ అవుతున్నాయి, ఆఫ్టర్ హిట్ వాటర్ మూవ్స్ ప్యారలల్ టు వాల్కి ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి. ఓకేనా? అప్పుడు వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ది వాల్? ఫోర్స్ ఆన్ వాల్ ఎంత? ఓకేనా? ఈ వాల్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? ఈ వాటర్ ఏం చేస్తుంది, ప్యారల్గా మూవ్ అవుతుంది ఆఫ్టర్ హిట్. కాబట్టి వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మొమెంటమ్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్? దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మొమెంటమ్ చూడాలి మనం. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై డెల్టా టీ, అండ్ డెల్టా పీ ఈజ్ నథింగ్ బట్ m ఇంటూ v బై డెల్టా టీ. అంటే డెల్టా m v వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మరి ఫైనల్ మూమెంట్ ఏముంది, జీరో అవుతుంది. ఫైనల్ మూమెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏం లేదు, ఎందుకంటే వాటర్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు వాల్కి ప్యారలల్గా మూవ్ అవుతుంది. కాబట్టి డెల్టా ఎక్స్లో mv వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ mvని జీరో అయిపోతుంది, ఇంక వెనక్కి ఏం రావట్లే. కాబట్టి mv అని ఉంచేస్తుంది. సో v ఇంటూ డెల్టా m బై డెల్టా టీ. సో ఇందాక వచ్చినట్టే dm బై dt వచ్చింది. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. అప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవచ్చు, డెన్సిటీ ఇంటూ డెల్టా v బై డెల్టా టీ అని రాసుకోవచ్చు. సేమ్ దీన్ని ఏం రాస్తున్నాం, డెన్సిటీ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై చేంజ్ ఇన్ టైం. సో v ఇంటూ రో ఇంటూ డెల్టా v బై డెల్టా టీని ఇందాకే అనుకున్నాం, ఏమని రాసుకోవచ్చు, a ఇంటూ వెలాసిటీ అని రాసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ డెల్టా v బై డెల్టా టీ ఆర్ dv బై dt అనేది రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. ఆ రేట్ ఆఫ్ ఫ్లోని మనం ఏమంటాం, av అంటాం. సో రేట్ ఆఫ్ ఫ్లో ఫార్ములా ఏంటి అంటే ఏం చెప్పాలి, a ఇంటూ v అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ వెలాసిటీ అని చెప్పాలి. సో దిస్ ఫార్ములా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, డెల్టా v బై డెల్టా టీ. ఓకే, ఫైనల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా వి గాట్, a rho v స్క్వేర్. సేమ్ ఇందాక ఏదైతే ఫార్ములా వచ్చిందో అదే వచ్చింది వాల్స్ కూడా. రాసుకోవాలమ్మా, రాసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ హిట్టింగ్ ద వాల్ దే ఆర్ నాట్ మూవింగ్ ప్యారల్గా మూవ్ అవుతున్నాయి, రీబౌన్స్ అవుతుంది వాటర్ విత్ సేమ్ వెలాసిటీ v, it is rebouncing back. So when it is rebouncing back, what happens? This is no more delta mv. డెల్టా m పక్కకి తీస్తే v వెలాసిటీతో వెళ్ళి v వెలాసిటీతో వెనక్కి వస్తుంది, అంటే -v అని రాసుకుంటాంగా. ఒక బాల్ వెళ్ళి mvతో హిట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తే అంటే 2mv అని రాస్తారు, అయితే అది కూడా రాసుకోవచ్చు, అలా కూడా రాసుకోవచ్చు మీరు. డెల్టా m ఇంటూ v ప్లస్ v బై డెల్టా టీ, ఎందుకంటే v వెలాసిటీతో వెళ్తుంది, మళ్ళీ v వెలాసిటీతో వెనక్కి వచ్చేస్తుంది, కాబట్టి v ప్లస్ v అంటాం. అప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ 2v వస్తుంది, 2v ఇంటూ డెల్టా m బై డెల్టా టీ. సో ఇక్కడేమొస్తుంది, 2 వస్తుంది, ఇక్కడేమొస్తుంది 2 వస్తుంది, ఇక్కడేమొస్తుంది 2 వస్తుంది. సో ఇఫ్ వాటర్ ఈజ్ నాట్ ప్యారలల్లీ మూవింగ్ టు ద వాల్ ఆఫ్టర్ హిట్టింగ్, if it is rebouncing, if water is rebouncing back with velocity v, then 2a rho v square రాసుకోవాలి, 2a rho v square. రాసారా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్, if it is coming back with v1, what is the formula here, v
plus V1. Here it will be V plus V1, and here it will be F is equals to V plus V1 అంటే కమింగ్ బ్యాక్ విత్ V1 అనమాట. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, V ప్లస్ V1. అలాగే మరి ఇక్కడ ఏమవుతుంది, ఫైనల్ ఫార్ములా ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రో V plus V1. So if water is coming out with V1, coming back with V1, then what is the force? A rho V into V plus V1. నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కేసు అర్థమైతే మిగతా టగరగర చేసేచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇప్పుడు వాటర్ వెళ్ళి హిట్ అయ్యి V వెలాసిటీతో వెనక్కి Vతో వస్తుంటే వాట్ ఈస్ ద ఫార్ములా? F ఈజ్ ఈక్వల్స్ టు 2a rho V స్క్వేర్, అంతేగా. అలా కాకుండా వాటర్ వెళ్ళి ఇలా హిట్ అయ్యి ఇలా రీబౌన్స్ అవుతుంది విత్ యాంగిల్ థీటా, గోయింగ్ విత్ వెలాసిటీ V, కమింగ్ అవుట్ విత్ వెలాసిటీ V. అప్పుడు వాట్ కాంపోనెంట్ ఈజ్ చేంజింగ్? ఇటువైపు వచ్చేసి మనకేముంటుంది, మనం ఇందాక బాల్ ఎగ్జాంపుల్ చేసాం, V cos θ వచ్చేసి V sin θ. V sin θ చేంజ్ అవుతుందా? హియర్ ఇట్ ఈజ్ ఆల్సో V sin θ. V sin θ విల్ నాట్ చేంజ్. విచ్ వన్ విల్ చేంజ్? V cos θ. అంటే V ప్లేస్లో V cos θ అని రాసుకుంటే సరిపోద్ది. అంటే F ఈజ్ ఈక్వల్స్ టు 2a rho V cos θ హోల్ స్క్వేర్. అంటే V స్క్వేర్ కాస్ స్క్వేర్ θ అని రాసుకోవచ్చు. a rho V స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే మారుతుంది కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది. V cos θ ఇక్కడ వచ్చేసి V cos θ. V cos θతో వెళ్ళి మళ్ళీ V cos θతో వెనక్కి వస్తుంది. కానీ V sin θ ఏం మారట్లేదు. V sin θ పైకి ఉంది, ఇక్కడ కూడా పైకి ఉంది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ V sin θ. నోట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. పాజ్ చేసి నోట్ చేసుకో, రైట్. ఇంకొకటి చూద్దాం, వేరియబుల్ మాస్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ V. ఒక బెల్ట్ అనేది V వెలాసిటీతో మూవ్ అవుతుంది, అండ్ యు ఆర్ పోరింగ్ గ్రావెల్ ఆన్ ఇట్. గ్రావెల్ని దాని మీద పోస్తున్నాం, ఓకేనా, బెల్ట్ మీద. యు ఆర్ పోరింగ్ గ్రావెల్ ఎట్ ఏ రేట్ dm/dt. dm/dt అనే రేట్లో పోస్తున్నాం, అంటే kg/s. dm/dt రేట్లో దాన్ని నువ్వు పోస్తున్నావు గ్రావెల్. సో దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మెయింటైన్ వెలాసిటీ V. ఈ V వెలాసిటీని మెయింటైన్ చేయడానికి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అంటున్నాడు. సో ఈ వేరియబుల్ మాస్ సిస్టమ్ F ఈజ్ ఈక్వల్, ఎందుకంటే దీంతో ఏమీ పోయలేదు అనుకో, ఆ V వెలాసిటీతో అలా మూవ్ అయితేనే ఉంటుంది. కానీ నువ్వు పోసేటప్పుడు అది తగ్గిపోతుంది. అది తగ్గకుండా ఉండాలంటే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తూ ఉండాలి. ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? సేమ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ ఫార్ములా V ఇంటూ dm/dt, డైరెక్ట్, నథింగ్ టు వరీ. V ఇంటూ dm/dt. ఇది కూడా నోట్ చేసుకో. ఇఫ్ గ్రావెల్ ఈజ్ పోరింగ్ ఆన్ ఏ మూవింగ్ బెల్ట్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ V at a rate dm/dt.